అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. షణ్ముఖ్ గారు, రానున్న రంజాన్ పండగ సందర్భంగా ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందిస్తున్నారండి. ఈ సందర్భంగా మనం సోషల్ మీడియాలోనూ ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ ఇఫ్తార్ విందుని బాయ్కాట్ చేయండి అని చెప్పి ముఖ్యంగా ముస్లిం సంఘాలు, కొంతమంది ముస్లిం పెద్దలు చెప్పడం జరుగుతుంది. అసలు దాంట్లో నిజం ఉందంటారా? ఒకవేళ అదేగానే నిజమైతే దీన్ని టీడీపీ పార్టీ ఏ విధంగా చూస్తుందండి? ముందుగా సోషల్ మీడియా వేదిక ఒక అసత్య ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క బాధ, దౌర్భాగ్యం ఏంటంటే గుడ్డ కాల్చి ముఖాన్ని వేస్తున్నారు. మరి ఇది తుడుచుకోవడమే సరిపోతూ ఉంది. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమము, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద యుద్ధ ప్రాతిపదికన వేగంగా చర్యలు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వము వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది. సరే, ఒకవేళ వాళ్ళు చెప్తున్నటువంటి అసత్య ప్రచారం ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందుకు ముస్లింలు బాయ్కాట్ చేయాలని చెప్పేసి ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారా? ఒక్కసారి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వక్ఫ్ సవరణ బిల్లు, బిల్లు, భారత పౌరసత్వ సవరణ చట్టం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఇది 2019 నుంచి 2024 మధ్య కాలంలో వచ్చింది. మరి ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్ అని చెప్పేసి రాబోతా ఉందని చెప్పేసి ఊహాగానాల రీత్యా ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, వక్ఫ్ సవరణ బిల్లు రాబోతూ ఉంది, ఆయన బేషరతుగా మద్దతు ఇస్తున్నాడు, కాబట్టి ముస్లిం మత పెద్దలు ముస్లింలందరినీ బాయ్కాట్ చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు అని చెప్పేసి ఒక అసత్య ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా ముస్లిం మైనారిటీ వర్గాల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది? ఒక్కసారి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మరి గతంలో వచ్చినటువంటి బిల్లు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, భారత పౌరసత్వ సవరణ చట్టం, మరి ఈ బిల్లుకు 2019 నుంచి 2024 మధ్య కాలంలో వచ్చింది. అవునండి. అప్పట్లో దేశంలో ఎంత మేర అల్లర్లు జరిగాయో అందరూ చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అయితే ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 31 మంది ఎంపీలు ఉన్నారు, 22 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు. గతంలో నేను చెప్తా ఉండేది. మరి టోటల్గా 31 మంది ఎంపీలు ఉంటే బేషరతుగా బిల్లుకు మద్దతు ఇచ్చాడా లేదా అండి? అవును. ఇదే బీజేపీ ప్రభుత్వం ఆ రోజు బిల్లు తెస్తే ఎందుకు సరెండర్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లుకు? మరి 31 మంది ఎంపీల్లో 15 మంది అటు 15 మంది ఇటు వేసే అవకాశం కూడా ఉంది, లేదా కంప్లీట్గా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. కానీ 31 మందిని బేషరతుగా ఎందుకు మద్దతు తెలిపే విధంగా విప్పు జారీ చేయడం జరిగింది, లేదా బాయ్కాట్ చేసే అవకాశం కూడా ఉంది అసలు. మరి ఇదే ముస్లిం పెద్దలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందుకు వెళ్ళి పుష్టికరంగా కడుపు నిండా బిర్యానీలు తిన్నారా లేదండి? మరి ఏమైపోయింది ఆ రోజు? అంటే వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి? మరి మరొక వైపు చూసుకున్నట్టయితే కాయిన్కి అనదర్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మరి 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ఇచ్చారా లేదండి? హజ్ యాత్రకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం చేశారా లేదండి? ముస్లింలకు సంబంధించి విదేశీ విద్య పథకం కూడా అమలు చేశారా లేదండి? వాళ్ళకి సపరేట్గా ముస్లింల వర్గాలకి లోన్లు ఇచ్చే సదుపాయం కల్పించారా లేదండి? అవును, చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే వక్ఫ్ సవరణ బిల్లులో వస్తుంది, ఇంకా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేదండి వక్ఫ్ సవరణ బిల్లు. మరి ఇంకా పెట్టకపోయినప్పటికీ ముస్లిం కొంతమంది, అంటే తెలుగుదేశం పార్టీలోనూ ముస్లింలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, బీజేపీ పార్టీలో కూడా ఉంటారు కొంతమంది. మరి ఇంతమంది మత పెద్దలు ఇన్ని పార్టీలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా మీరు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ముస్లింల గురించి మాట్లాడినంత విధంగా ఏ పార్టీలైనా మద్దతు ఇస్తాయండి? లేదండి. మరి ఇదే కమ్యూనిస్ట్ పార్టీలకి ముస్లింలు ఎందుకు ఓట్లు వేయరని మేము అడిగితే, మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ స్థానంలో పోటీ నిలబడినటువంటి అభ్యర్థి షర్మిలమ్మ, మరి ఎంతమంది ముస్లింలు ఓట్లు వేశారండి కాంగ్రెస్ పార్టీకి? మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమి చూసి మీరు ఒకవేళ మీరన్నటువంటి అసత్య ప్రచారం ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముస్లింలకు న్యాయం చేశారు? ఒక్కసారి వివరణ ఇవ్వండి. ముస్లిం మత పెద్దలైనా, ముస్లిం మైనార్టీ వర్గాల వారైనా.
మళ్ళీ వక్ఫ్ సవరణ బిల్లులో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలను ఆ ఊహాగానాల రీత్యానే ముందుగానే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మత పెద్దలతోనూ కొంతమంది పార్టీలో ఉన్నటువంటి మత పెద్దలతోనూ ఆ యొక్క ముస్లిం మైనార్టీ వర్గాల వారితో వాళ్ళలో ఈ సవరణ బిల్లులో ఉన్నటువంటి ఏమేమి పెడతారో ఒక్కసారి వచ్చినట్లయితే ఏమేమి సవరణలు చేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి వినతుల్ని స్వీకరించి మాట్లాడి అభిప్రాయాలని సేకరించి తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి శ్రీ లావు కృష్ణదేవరాయలు గారితో కేంద్రంలో చర్చ జరిగిన మాట వాస్తవమా కాదా? మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బిల్లు వస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు వచ్చినప్పుడు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఒక ఎంపీ చేత వ్యతిరేకంగా ఓటు వేయించగలిగారా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ఎవరికి చిత్తశుద్ధి ఉంది ముస్లిం మైనార్టీ వర్గాల వారి పట్ల? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా, చంద్రబాబు నాయుడు గారికి ఉందా అనేది ఇక్కడ స్పష్టంగా ముస్లిం మత పెద్దలు కానీ ముస్లింలు మైనార్టీలు కానీ నిశితంగా గమనించండి అంటున్నా నేను. ఏదో పైన అసత్య ప్రచారం చేసేసి ఏదో మరి ఇప్పుడు ఈరోజు గత 5 ఏళ్లలో ఎప్పుడైనా రంజాన్ తోఫా వచ్చిందండి? హజ్ యాత్రకు సంబంధించి ఎంత సాయం చేశారో ఒకసారి ఆధారాలతో బయటకు రండి. మరి విదేశీ విద్య అందిందా? ఇదే ముస్లింలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల అంటే పేదరికంగా వెనకబడినటువంటి వారికి ఎంతమందికి అందిందండి విదేశీ విద్య? ఒక్క విషయం అండి, 151 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున పట్టం కట్టారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏదైతే చర్చ చేశామో ముస్లిం వర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డితో ఉందేమో అని చెప్పి బయట పోర్ట్రేట్ అవుతూ వచ్చింది. అదే వర్గం ఓట్ షేర్ కూడా ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి పట్టడం జరిగింది 2019లో. తర్వాత 2024 వచ్చే సమయానికి మీరు ఏదైతే చెప్తున్నారో విదేశీ విద్య కావచ్చు, వాళ్ళకి లోన్లు ఇవ్వడం కావచ్చు, ఈవెన్ రంజాన్ తోఫా ఇవ్వడం కావచ్చు, రంజాన్కి యొక్క కానుకలు ఇవ్వడం కావచ్చు, ఏది జరగల. సో వాళ్ళు విఘ్నులైనటువంటి ముస్లిమ్స్ కూడా 2024కి ఆ ప్యాటర్న్ని మార్చేసి టీడీపీకి, జనసేనకి, బీజేపీకి కూడా ఓట్లు వేయడం జరిగింది. ఇక్కడ క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి ముస్లింలపైన ఏ విధంగా ఉంది, ప్రేమ ఆప్యాయతలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఉంది అనేది నిశితంగా గమనించారండి 2024 ఎలక్షన్లకు ముందు. ఎందుకు గమనించారు అంటే ఎందుకు బీజేపీ ప్రభుత్వానికి కంప్లీట్గా 31 మంది ఎంపీలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సరెండర్ అయిపోయారు కా విషయంలో? ఈ సందర్భంగా నాకైతే ఇంకొక విషయం గుర్తొస్తుందండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆ సమయంలో మనకు స్పెషల్ స్టేటస్ రాలేదు అని చెప్పి ఎన్నలేని ప్రెజర్ పెట్టారు అప్పుడు ఉన్నటువంటి ఓపెనెంట్ పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చాడు. ఆయన స్పెషల్ స్టేటస్ గురించి ఏం తెచ్చాడు అంటే ఒక మందుకి ఒక స్టెకరేస్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ అనే మందు రూపంలో తెచ్చాడు. కాబట్టి వాళ్ళకు మళ్ళీ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడే హక్కే లేదు. మళ్ళీ నాకు అదే విషయం గుర్తొస్తుందండి. ఈరోజు ముస్లిమ్స్కి వీళ్ళు ఏమో చేయలే, కానీ వీళ్ళు ఏ విధంగా ఏ అర్హతతో మాట్లాడగలుగుతారు బాబు గారు చేయట్లేదని? నేను అదే చెప్పా ఫస్ట్లో కూడా. చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీపీ పార్టీ కానీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు కానీ చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు. నిజంగా నాకు తెలిసి ముస్లిం మైనార్టీలకి చంద్రబాబు నాయుడు గారు చేసిన విధంగా ఏ పార్టీ చేయలేదు. ఎందుకంటే నిజంగా ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయాలంటే అతి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కదా ఫస్ట్ చూజ్ చేసుకునేది. ఇది జగమెరిగినటువంటి సత్యమే కదా. ఖచ్చితంగా అండి. మరి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఏ స్థాయిలో ముస్లింలకు మద్దతు ఇస్తాయండి? మరి ఇదే కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసిన చోట్ల ఎంతమంది ముస్లింలు ఓట్లు వేస్తున్నారు? అసలు ఓట్లే వేయరు కమ్యూనిస్ట్ పార్టీలకి. మీరు ఈ విధంగా దూరం జరుగుతా పోతే ఇటు కమ్యూనిస్ట్ పార్టీలకి, మొన్న షర్మిలమ్మ నిలబడితే షర్మిలమ్మ ఓట్లకు వేయలేదు ఇదే ముస్లింలు. మరి కాంగ్రెస్ పార్టీతోనూ దూరం జరిగినట్టే. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోర్ట్రేట్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా పోర్ట్రేట్ ఎందుకు అంటున్నానంటే ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్లో పదే పదే చొప్పించే ప్రయత్నము. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీకైనా బాధ్యత ఎక్కువ ఉంటుంది, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్నారు, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిదీ ఆరోపణ చేయడం అనేది ప్రతిపక్ష పార్టీల వాళ్ళ సహజ నిజం వైసీపీ వరకు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా మద్దతు ఇచ్చాయి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మద్దతు ఇస్తుంది ముస్లింలకి, మరి వీళ్ళు ఎవరికి ఓట్లు వేశారు? మళ్ళీ 2024 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించారండి ముస్లిం ప్రజలు. ఇదే మత పెద్దలు ఆ రోజు మనమందరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని పిలుపునిచ్చినా కూడా చాలు 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 ఇక మిమ్మల్ని నమ్మి ముస్లిం మత పెద్దల ముసుగులో మీరు చేస్తున్నటువంటి పనులు ముస్లింలందరికీ తెలిసిపోయాయి, మాకు రావాల్సినటువంటి ప్రయోజనాలు, మాకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు మీరు కొల్లగొడుతున్నారు పెద్దల విషయంలో అని చెప్పేసి వాళ్ళు భావించినందువల్లే 2024 ఎలక్షన్లకు ముందు
నిర్ణయం తీసుకొని ముస్లింలందరూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఇఫ్తార్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందుకు ముస్లింలందరూ బాయ్కాట్ చేశారు. ఇప్పుడు ఏంది, ఇంకా దీన్ని కడుక్కుంటానే ఉండాలి మనం. ఇఫ్తార్ విందు రంజాన్ అయిపోయేంత వరకు ఇంకా దీనికి జవాబు చెప్పుకుంటానే ఉండాలన్నమాట. అంటే ఏ విధంగా ఉందంటే గుడ్డ కాల్చి మొఖానేస్తే వాళ్ళు కడుక్కుంటారు. సో మీరు చెప్పినట్లు ఇటు కాంగ్రెస్ని దూరం చేసుకున్నారు, అటు సైడ్ బీజేపీ ఎప్పుడు దూరం అనుకోండి, ఇటు సిపిఐ సిపిఎం వారిని దూరం చేసుకున్నారు. ప్రతి పార్టీని దూరం చేసుకొని ఆటోమేటిక్గా ఈ ముస్లిం ఓటు మొత్తం వైసీపీ తరఫున కన్సోలిడేట్ అయితే, ఇదివరకు మీరు చెప్పారు కదా కా బిల్లుని, ఆ కా బిల్లుకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మద్దతు ఇచ్చారో ఆ విధంగా నడ్డేట్లో ముంచేసే ఛాన్సెస్ అంటూ ఉన్నాయి కదండి. ఖచ్చితంగా అండి, నేను అదే చెప్పా. ఇంత వివరణ ఎందుకు చెప్పానంటే ఎవరు ముస్లింల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరు అంతఃకరణ శుద్ధితో ఉన్నారు. 31 మంది ఎంపీల గురించి చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు 3 ఎంపీలు ఉన్నా ఒకరి చేత వ్యతిరేకంగా ఓటేపించగలిగారని చెప్పాను. మరి వక్ఫ్ సవరణ బిల్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలండి. అసలు వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి? బిల్లు తెచ్చినది తెలుగుదేశం పార్టీనా? ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, కానీ కేంద్రంలో తెచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లేఖ రాయమను మోడీ గారికి, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎంపీలు ఉన్నారు కదా, 3-4 ఉన్నారు కదా, వారి చేతి వ్యతిరేకంగా ఓటు వేపియండి. ఇదే ముస్లిం మత పెద్దలు. లేదా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా సరే. మరి ఇదే ఎంపీలు మాట్లాడమనని, గట్టిగా వాయిస్ వినపడమనండి. ఎందుకు అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ముస్లింల యొక్క గౌరవము ఆత్మాభిమానాన్ని కేంద్ర పెద్దల దగ్గర తాకట్టు పెట్టింది అని చెప్పేసి చెప్పగానే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అసత్య ప్రచారం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ముస్లింల ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మద్దతు పలికారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మొత్తం మీద ఈ ముస్లిం రిలీజియన్కి బాబు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, నిజాలు ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇందులో చెప్పడానికి టీడీపీ సోషల్ మీడియా అనుకున్నంత మేర పనిచేయట్లేదని మీరు అంటారా? అదే అండి దౌర్భాగ్యం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులు కానీ, చేసినటువంటి పనులు కానీ సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళకపోవడం అనేది ఇక్కడ ఒక ఫెయిల్యూర్గా చెప్పవచ్చు. ఇప్పటికీ ఒక మంచి విషయము ఇటు ముస్లింల పట్ల కానీ, ఆయన చంద్రబాబు నాయుడు గారు మత సామరస్యాన్ని పాటిస్తారు, మత సంప్రదాయాలను గౌరవిస్తారు. ఇది అందరికీ తెలుసు. మీరు చెప్పే మంచి గడప దాటే లోపు చెడు ఊరంతా తిరిగేసి మళ్ళీ వచ్చేస్తుందంట. అది అలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో అని చెప్తాం. థ్యాంక్స్ అండి. నమస్తే.